MG9 న్యూస్ బీజేపీ ఆధ్వర్యంలో రైతులకు సాగు త్రాగునీరు అందించాలని ధర్నా కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా బిఎన్ ఈరన్న తొగటి నరసింహులు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా బీజేపీ కార్యాలయం నుండి స్థానిక సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా నిర్వహించి సోమప్ప సర్కిల్ వద్ద మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని, గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు తాగునీరు అందించాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. MG9 న్యూస్ తో భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో రైతులకు సంబంధించిన సమస్యల మీద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారు మా మధ్యన ఉన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చిన్నేరన్న గారు, మిగతా రాష్ట్ర పదాధికారులు, జిల్లా నాయకులందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద రాష్ట్రం మొత్తం మీద తిరుగుతూ రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేస్తున్న సందర్భంలో రాయలసీమలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతానికి సంబంధించినటువంటి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మిగనూరు ప్రాంతంలో అనేక కరువు సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనందరికీ తెలుసు, అనావృష్టి వలన చాలా మంది రైతులు ఇబ్బంది పడేటటువంటి సందర్భం. కానీ ఈ సందర్భం తెలియజేసుకుంటే ఏమంటే, అయ్యా టీడీపీ వాళ్ళైతేనేమి, మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం అయితేనేమి, పాదయాత్ర సందర్భంలో అనేక బహిరంగ సభల్లో మేము చేస్తామని చెప్పి ప్రజలు వాగ్దానం చేసి మీరు అధికారంలో వచ్చారు. ఈరోజు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు వేదవతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని మాట ఇచ్చారా లేదా? గుండ్రేవుల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని మాట ఇచ్చారా లేదా? అలాగే మనకు ఏదైతే వస్పెట్ డ్యామ్ ఉందో అక్కడి నుంచి రావాల్సిన 100 TMCల నీటిని ఖచ్చితంగా రాబడతామని చెప్పి మీరు ఎన్నికల ముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే వాటి పాపాన పోలేదు. సాక్షాత్ ఆలూరులో ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు అన్నమో రామచంద్ర అనే విధంగా కాకుండా ఇక్కడ రైతులు నీళ్ళో రామచంద్ర అనే విధంగా మనకి పరితపిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఏమైపోతా ఉందంటే, ఇక్కడ రైతులందరూ కూడా వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి. అటు హైదరాబాద్ కానీ, ఇటు బెంగళూరు కానీ, గుంటూరు కానీ వెళ్ళి ఏదైతే వ్యవసాయ రైతులు ఉన్నారో వాళ్ళు వేరే రాష్ట్రానికి, వేరే జిల్లాలకు వెళ్ళి కూలీలుగా బతుకుతున్న సందర్భం. కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ సీరియస్ గా కార్యాచరణ ప్రణాళికంగానే ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజులు ఈ ధర్నా ఇంకా ఉధృతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రైతు వ్యతిరేక పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాయలసీమ అనేక సంవత్సరాలుగా ఇది రత్నాల సీమ అని మనం అనుకుంటున్నాం తప్పితే ఇది రాళ్ల సీమ అని చెప్పని నిజ నిర్ధారణ జరుగుతూ ఉంది. ఈ రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మనం అందించినప్పటికి కూడా ఈ రాయలసీమ ప్రాంతాన్ని రాళ్ల సీమగా మాత్రమే చూస్తున్నారు తప్పితే ఈ రైతుల పక్షాన ఒక్క ముఖ్యమంత్రి కూడా నిలబడటం లేదు. ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల వల్ల అనేక మంది రైతులు ఇవాళ ధీర పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఇవాళ ఏదైతే వేదాద్రి ప్రాజెక్టు కానీ ఈ 2 ప్రాజెక్టులు నిర్మాణం కనుక పూర్తయి ఉంటే వాటికి లక్షలాది ఎకరాలు సాగు అయ్యేది, లక్షలాది కుటుంబాలకి తాగునీరు అందేది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాను, కర్నూలు జిల్లాని సస్యశ్యామలం చేస్తానని ఎన్నికల వాగ్దానంలో చెప్పి ఎన్నికల్లో గెలిచి 4.5 సంవత్సరాలు అయితే కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగిస్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టు మీద ₹1,00,000 వెచ్చించి లేదు అంటేనేది. ఇవాళ ఈ జిల్లాలో నిజంగా రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో 2 మండలాలు మినహా మిగతా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే సిగ్గు లజ్జ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్పితే ఈ వ్యవసాయ మంత్రి గాని, ఇరిగేషన్ మంత్రి గాని సిగ్గు లజ్జ చీబు నెత్తురుంటే రాజీనామా చేయాలి, రైతుల పక్షాన నిలబడాలని నేను కోరుతున్నాను. ఇవాళ ఈ రైతులు ఇవాళ కరువు మండలాలు ప్రకటించి నిమ్మకు నీరెత్తినట్టుగా కంటి తుడుపుగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. కానీ రైతులను ఇవాళ
ఇవాళ కూడా కరువు మండలాలు ప్రకటించారు తప్పితే వాళ్ళని ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ ప్రభుత్వం మళ్ళా ఎన్నికలకు వస్తే మళ్ళా పిచ్చ వాగ్దానాలు చేయడం కోసం వస్తున్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా చెబుతుంది, ఈ జిల్లాని కరువు జిల్లా కింద ప్రకటించడం కాదు, అభివృద్ధి పడిన జిల్లాగా ప్రకటించాలంటే ఏదైతే ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులకి డబ్బులు శాంక్షన్ చేసి ఈ పని పూర్తి చేయాలని కోరుతున్నాం మేము. కానీ ఇది చేయకుండా ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి ఈ ప్రాంత రైతాంగానికి తినటానికి తిండి లేక లక్షలాది రైతులు రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు వెళ్లి అనాథలుగా బతుకుతున్నారు. దీనికి కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయము మర్చిపోవద్దంట నేను. అందుకోసం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా నీళ్లు లేకుండా ఏదైతే రైతులకు చేస్తుందో వారికి ఓటు లేకుండా రైతులు చేస్తారని రాయలసీమ ప్రాంతంలో ఒక రైతులందరినీ విజ్ఞప్తి చేస్తా నేను. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో పెళ్లిగించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో ఈ పథకాల పేరు మీద చెప్పి ప్రజల్ని మోసం చేస్తారో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆనందంగా లేరన్న విషయము, ఆఖరికి చీపు లిక్కర్ మందు తాగేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఆనందంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల కోసం కానీ కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమని కృషి చేస్తుందని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ దింపే వరకు కూడా నిద్రపోదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.